హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇది నెక్స్ట్ డే మాకు. అండ్ ఈరోజు ప్లాన్స్ ఏంటి? సోలాంగ్ వ్యాలీ, అటల్ టనెల్ ఓపెన్లో ఉంటే అటల్ టనెల్కి వెళ్తాము. టెంపో కదా, ఎలా చేస్తారో లేదు తెలీదు. అండ్ సోలాంగ్లో స్నో అడ్వెంచర్స్ ఉన్నాయి. దాని తర్వాత వీల్ అగైన్ గో టు సిసు. సో ఇది వ్యూ ఎక్సలెంట్ ఉంది. ఇటు చూసిన ఇది మధ్యలో చిన్న రోడ్, అటు ఇటు డ్రైడ్ ట్రీస్ అండ్ ఆల్. సో ఇక్కడ ఏంటంటే స్నో అడ్వెంచర్కి వెళ్తున్నాం కదా, మా డ్రెస్సెస్ ఏవి పనికిరావు, షూస్ పనికిరావు, సాక్స్ పనికిరావు అని చెప్పి జంప్ సూట్ ఇచ్చారు. డికెత్లాన్ నుంచి వచ్చాయి చాలా మెటీరియల్స్. చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ, న్యూమరస్ హండ్రెడ్స్లో ఉంటాయి, 300, 400 సంథింగ్. అన్ని షాప్స్లో ఇక్కడ వీళ్ళ కౌంటర్స్ మళ్ళీ అక్కడ ఉంటాయట ప్యాకేజ్ బుక్ చేసుకుంటే. సో ఇది జంప్ సూట్ ఇచ్చారు. జంప్ సూట్ ఒకటి 250 జంప్ సూట్ సెట్. అండ్ సాక్స్ కూడా వీళ్ళే సజెస్ట్ చేశారు, వీళ్ళు ఉలెన్ సాక్స్ తీసుకోమని. సాక్స్కి ఎక్స్ట్రా 100. షూ ఇంకా జంప్ సూట్ ఒక పేర్లో వస్తాయి అన్నమాట, ఒక సెట్ కింద వస్తాయి రెంట్కి. ఆఫ్టర్ న్యూమరస్ ట్రయల్స్ ఆఫ్ సైజెస్ అండ్ సంథింగ్ ఎల్స్ ఒకటి సెట్ అయింది, బాగానే ఉంది, వేసుకున్నాం. మా షూస్ అన్నీ తీసాము. షూస్ ఇచ్చారు, ఉలెన్ సాక్స్ అండ్ ఆల్. కమింగ్. సో మాకు ప్యాకేజ్ చెప్పారనమాట ఇక్కడ డ్రెస్ తీసుకున్న చోట. అండ్ దాన్ని బట్టి కొన్ని అడ్జస్ట్మెంట్లే. గ్రూప్ మొత్తం టెంపుల్ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుని గ్రూప్ ప్యాకేజ్ కింద తీసుకున్నాం 3 రైడ్స్. సో ఒక 1000కి అయిపోయింది, ఇంక్లూడింగ్ ది జంప్ సూట్. సో ఇప్పుడైతే ఫస్ట్ జిప్ లైనింగ్ ఉంది. కౌంటర్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు మన కౌంటర్స్ అలొకేట్ చేస్తారు. దాన్ని బట్టి మనం కౌంటర్కి వెళ్ళి యాక్టివిటీ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ లైన్. సో ఫస్ట్ జార్బింగ్ బాల్కి వెళ్తాం. చిన్న బాల్ ఉంటుంది, 2 people విల్ గో ఇన్ అండ్ రోల్ చేసుకుంటూ కాసేపు చిల్ అవుతాం, అంతే, ఏం లేదు. దాని తర్వాత జిప్ లైన్ ఉంది. జిప్ లైన్ తర్వాత బంగీ రాకెట్ చెక్ చేస్తాను నేను అది ఇంక్లూడ్ చేసుకోలేదు, అంత అడ్వెంచర్స్గా అనిపించలే. సో చెక్ చేసి బాగుంది అంటే ఐ విల్ గో. అక్కడ బాల్ ఉంది కదా దూరంలో, అది జార్వింగ్ బాల్. ఈ లైన్స్ జిప్ లైన్స్. అండ్ ఈ జాయింట్ స్వింగ్ నాకు చెప్పలేదు, ఇది బంగీ రాకెట్. ఓకే, అయితే రాకెట్ బండి ఓన్లీ 6 members తీసుకున్నారు కదా అనుకుంటా. పేరు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. కమాన్, నాకు కంటెంట్ కావాలి. Hi guys, I am Munna. I am from Hyderabad. Currently I am working as a trek lead for Go Adventure. That's it. అంతే. ఎక్కడ చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తాం? ఫ్రమ్ నో ఇప్పుడైతే మనం మన జార్బింగ్ బాల్ చేస్తాం. జార్బింగ్ బాల్ 2 members ఉంటుంది, స్క్రీన్ లాక్ అయిపోయింది. జార్బింగ్ బాల్ ఉంటుంది. జార్బింగ్ బాల్ అయిపోయిన తర్వాత వీ విల్ బీ డూయింగ్ యాక్ రైడ్. ఇద్దరికి వాళ్ళ యాక్ రైడ్ కంప్లీట్ చేస్తాం. ఆఫ్టర్ దేర్ యాక్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత ఏటీవీ రైడ్ కావాలనుకుంటే అంజనీ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది, ఏటీవీకి వెళ్ళొచ్చు మీరు. ఆఫ్టర్ దట్ ఏటీవీ దేర్ విల్ బి జిప్ లైన్. సేమ్ ఇదే జిప్ లైన్ అటు సైడ్ వెళ్తాం. అప్ అండ్ డౌన్ వచ్చేసి 1.5 kilometers ఉంటుంది. ఆఫ్టర్ దిస్ జిప్ లైన్ వీ విల్ బి గోయింగ్ ఇన్ టు దట్ సైడ్ ఆఫ్ దట్ మౌంటైన్స్. ఖోక్సర్ అనే విలేజ్కి వెళ్తాం. ఫ్రమ్ అటల్ టనల్ అవతల సైడ్కి వెళ్తాం. ఖోక్సర్ అనే విలేజ్కి వెళ్తాం. అక్కడ మన స్కీయింగ్ కంప్లీట్ అయింది. స్కీయింగ్ తర్వాత సిసు వెళ్తాం. సిస్సులో లేక్ ఉంటుంది. ఒకవేళ సిసు సిచ్యువేషన్ బాగుంటే ఒక 3.5 kilometers to 4 kilometers ట్రెక్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఓకే, డిపెండింగ్ అపాన్ వెదర్ కండిషన్స్ అండ్ సిచ్యువేషన్. ఓకే, బాగుంటే ట్రెక్ వెళ్ళగలుగుతాం, లేకపోతే చెప్పలేము. ఓకే, వెళ్ళిపోతున్నారు. కానీ కొంచెం స్పీడ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు కూడా. ఓకే, డిస్టెన్స్ ఇస్ ఫైన్. డిస్టెన్స్ బాగుంటుంది, బాటమ్ ఎలివేషన్ బాగుంటుంది. ఈ బంజీ జంపింగ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చా బ్రో? నేను చెప్తాను వర్త్ఫుల్ లైఫ్లో గుర్తుండిపోయేలా చేపిస్తాను. మనకి దోలు ఎక్కువ పెట్టుకోండి. బంత్ వచ్చింది ఇన్ ద మీన్ వైల్. సో ఇది బంతి, దీనికి ఓపెనింగ్ ఉంది కదా, అందులో ఇద్దరు వెళ్తారు. అండ్ యూనో వాళ్ళు ట్రై చేస్తారనమాట. మనము ఆప్ చేసుకున్నాం. మా బ్యాచ్ మొత్తం చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. బ్రో ఏం ఆప్ చేసుకున్నావు బ్రో? ఆప్ చేసుకున్నాం ఫస్ట్ అనుకున్నా కానీ పదకి వెళ్ళాక ఇట్లా ఫ్లిప్ కొట్టా, అందుకే తీసుకుందాం బ్రో. నాకు మైండ్ మార్చుకున్నా. సరే ఇంకేం తీసుకున్నారు చెప్పండి? బెలూన్, ఓకే, బాల్, ఇంకా జిప్ లైన్, స్కీయింగ్. ఓకే, ఎందుకు రాది
ఇది బంతి, ఇందులో ఉన్న జనాలు. కపుల్ నీకు ట్రయల్ పీస్ అయ్యాం మేము. థ్యాంక్ యూ. ఇట్లా పెట్టి స్టాండ్ ఏంటి? पकड़ना है क्या वो ऊपर वाला जरूरी? लास्ट टाइम చూసుకోండి. ये एक्सप्रेशन नहीं रहा इधर. వెళ్ళిపోతున్నారు దొల్లుకుంటా. అమ్మో ఏయ్ జూమ్ చేస్తాను చూడండి. ఆహా 100 మీటర్స్ కూడా లేదు. అది కూడా డౌన్ స్లోప్. ఇది చాలా తప్పు. అయినా మనం ట్రై చేద్దాం. ఆల్రెడీ తీసుకున్నాం కదా, దొరికిపోయాం కాబట్టి విల్ ట్రై. ఓకే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని అడుగుదాం. నేను చెప్పాను ఏం ఉండదని. పిచ్చలైతే కదా పైకి రాదా మళ్ళీ నాసాలలో పోతాం. అది బాగుంది. లోపల ఎక్స్ప్రెషన్ కవర్ చేయాల్సింది, చాలా బాగుంది. క్యామ్ వదిలేయాల్సింది లోపల మీకు. లేకపోతే పట్టుకోవడానికి కుదరదు బ్రో. లేకపోతే పట్టుకోవడానికి కుదరదు. బాగుంది. ఆఫ్టర్ ఎక్స్ప్రెషన్ ఏం లేదు. లైట్ పిచ్చ లైట్. చాలా భయపడ్డాడు బయట లోపల. చెప్పొద్దని అది జంప్ సూట్ నీట్గా వెళ్ళిపోయింది లోపలికి. ఇది ప్రొసీజర్ అనమాట. పాపం పట్టుకొని కూర్చోవాలి. అందుకే నేను క్యామ్ లోపల ఇవ్వలేదు. నేను ఎక్కినప్పుడు ఏదో రిస్క్ చేద్దాం. సూపర్ అంతే ఎక్స్ప్రెషన్ బాగుందా? ఎక్సైటింగ్ ఉందా? బాగుంది. నెక్స్ట్ మనం వెళ్తాం అనుకుంటాం. బ్యాక్ రైడ్ తీసుకుంటే ఇది వీటి మీద వెళ్తాం. భలే ఉన్నాయి. ఫైనల్లీ మన టర్న్ వచ్చింది డోల్ తీసుకోవడానికి. వెళ్దాం. బంతి లోపలికి వెళ్ళాలి. दोनों साइड स्टैंड खड़े हो जाओ. खड़े చాలు. ఎటు పట్టుకుంటావు ఏమన్నా? स्टैंड हो जाओ. स्टैंड అది పట్టుకోవాల్సి వస్తుంది. క్లిప్ అయినట్టు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు పట్టుకుంటా. ప్రాబ్లం గట్టిగా ఉంటాయి. देख लेना लगे ना कैमरे से. ఇట్లా గ్రిప్ పట్టుకోవాలి. और हाथ तो గ్రిప్ కంటే ఎక్కువ అయిపోద్ది సైజు. చూడు పర్లేదు, వైడ్ అయితే సరిపోతుంది. ఓకే वन हैंड से पकड़ इसको बाहर निकाल. रुको बाहर निकालो इसको. మంచం మీద దొరుకుతున్నట్టుంది. అయిపోయింది రైడ్. కాకపోతే ఇప్పుడు ఎక్సైట్ అయిపోయింది. ఓ నైస్ ఎక్స్పీరియన్స్. షేర్ చేయ బ్రో. ఎలా ఉంది? సూపర్ ఉంది బ్రో.
చాలా బాగుంది. కొంచెం లెంత్ ఉంటే బాగుండే, ఇంకా డిస్టెన్స్ ఉంటే బాగుండు మాకు. ఇప్పుడే ఎక్సైట్ అవుతాం, అలా అయిపోతుంది అంతే. ఎస్పెషల్లీ ఇది కొంచెం స్లోపీ అండ్ రఫ్ ఏరియా కదా ఇదంతా, అందుకని బాగుంటుంది. ఓకే, వన్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రిటర్న్. బాగానే ఉంది డిస్టెన్స్, ఇది కొంచెం పర్లే, మంచి వ్యూ ఉంటుంది. వెనకాల మౌంటైన్, మొత్తం చుట్టూ మౌంటైన్స్, కింద స్టోన్స్, మంచి వ్యూ. ఇప్పుడు మళ్ళీ మేము పైకి వెళ్ళాలన్నమాట. పైకి ఎక్కితే ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఉంటుంది, బోత్ సైడ్. ఒక ప్లస్ పాయింట్. సోలాంగ్ వ్యాలీలో మా అడ్వెంచర్స్ అన్ని కంప్లీట్ చేసుకుని త్రూ అటల్ టన్నెల్ మేము సిసు వెళ్దామని చెప్పి రెడీ అయ్యాం. అండ్ బీఆర్ఓ వాళ్ళు అలౌ చేస్తే కోక్సర్ అనే విలేజ్ కూడా వెళ్దాం, అక్కడ స్నో ఉంటుంది అనుకున్నాము. ఎందుకు అంటే మేము బుక్ చేసుకున్న అడ్వెంచర్ ప్యాకేజ్లో స్కీయింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ స్కీయింగ్ చేయాలి అనుకుంటే మేము పక్కా కోక్సర్కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడే స్నో ఉంది ఫర్ నౌ. అండ్ 2:30 PM మేము అటల్ టన్నెల్ రీచ్ అయిపోయాము. అటల్ టన్నెల్ ఎందుకు అంత ఫేమస్ అంటే 10,000 feet ఎత్తులో ఉన్న లాంగెస్ట్ సింగిల్ ట్యూబ్ టన్నెల్ ఇది. దీని లెంత్ 9 kilometers ఉంటుంది, టు బి అక్యురేట్ 9.02 kilometers. ఈ టన్నెల్లో వెంటిలేషన్ సిస్టమ్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, CCTVs అండ్ చాలా స్ట్రిక్ట్ స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటాయి. అండ్ అంతే, ఇంకా టన్నెల్ నుంచి బయటికి రాగానే మంచి అమేజింగ్ వ్యూ, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యూ విల్ రియలీ ఎంజాయ్ ఇట్. సోలంగ్ వ్యాలీ నుంచి అటల్ టన్నెల్ దాటాక మనకి లెఫ్ట్ వెళ్తే శ్రీనగర్, కార్గిల్ అండ్ ఇంకా సిసు లేక్ వస్తాయి. లే కూడా అటే వస్తుంది. అండ్ రైట్కి వెళ్తే మాత్రం రోహతాంగ్ పాస్ వస్తుంది మనకి. మేము ఇప్పుడు స్నో అండ్ స్కీయింగ్ కోసం కోక్సర్ విలేజ్ వెళ్ళాలి కదా, సో అది కూడా మనకి రోహతాంగ్ పాస్ వెళ్ళే రూట్లో ఉంటుంది. సో వీ టుక్ అ రైట్ ఫ్రమ్ అటల్ టన్నెల్. నేను యాక్చువల్లీ మనాలి రీచ్ అయిన వెంటనే కనుక్కున్నాను రోహతాంగ్ పాస్ అలౌ చేస్తున్నారా, వెళ్ళనిస్తున్నారా అని. కాకపోతే అప్పటికే వాళ్ళు ఆపేశారు, ఇంకా అలౌ చేయట్లేదు, రోహతాంగ్ పాస్ మొత్తం స్నోతో బ్లాక్ ఐస్తో ఇంకా బ్లాక్ అయిపోయింది అని అన్నారు. సో ఇప్పుడు కోక్సర్కి కూడా వెళ్ళనివ్వట్లేదు, టైం 3 అయిపోయింది అని. ఇక్కడ వెదర్ కండిషన్ బాగాలేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని కూడా వెనక్కి పంపించేస్తున్నారు. సో యాక్చువల్లీ సిసు దగ్గర అంటే అటల్ టన్నెల్ నుంచి మేము లెఫ్ట్కి వస్తే సిసు, రైట్కి వెళ్తే ఇంకో ప్లేస్ ఉంటుంది, అక్కడ స్నో ఉంది, అక్కడ స్కీయింగ్ చేయొచ్చు అనుకున్నాం. కానీ 3 కల్లా మొత్తం క్లోజ్ అని చెప్పి పంపించేస్తున్నారు అందరినీ. మమ్మల్ని వెళ్ళలేవలేదు, 16 members ఉన్నాము అన్నా సరే.
సో ఇప్పుడు సిస్సు సైడ్ వచ్చాము. ఇక్కడ జస్ట్ ఒక పాయింట్ ఉంది, పొగలొస్తుంది. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వ్యూ ఎక్సలెంట్ ఉంది. ఎక్కడిది అదంతా వాడే ఉంది, పెట్టుకోలేదు. ఎక్కడ వెళ్తాం, దోలు తీర్చుకోవాలి మనం ఈరోజు. ఓ చల్లగా ఉంది. ఇక్కడ వ్యూ చూడండి, ఎక్సలెంట్. పైనుంచి వచ్చాము. చూడండి తిరిగిపోతుంది. వేడిగా ఉన్నాయి బ్రో. అంటే నా చేతిలో గడ్డ కట్టాలనిపిస్తుందో మరేమో. మ్యాన్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్. కానీ ఇంకా మంచి కొండలోకి వెళ్తే భలే ఉంటుంది. దాని గురించి అనుకున్నాం. ఇప్పుడు సూపర్ 1 2 3 ఇది బయట తమ్నేల్ వచ్చింది. దేకో ఇసుకో అన్నందుకే పట్టాడు బాబు. పడమే కాన్సెప్ట్ పెట్టుకోండి ఆవిడ కంటెంట్ ఇవ్వడం కోసం. అది డాన్స్ ఏ బ్రో. రెండు కాలు దగ్గరికి పెట్టుకో బ్రో. కాదు దూరం పెడుతుంటే చాడుతున్నావు, దగ్గరికి పెట్టుకో. వీడియో ఉందా బ్రో? సూపర్ ఉంది మొత్తం. ముగ్గురు రావాలి ఒకేసారి. నువ్వు ఇటు వచ్చేసావు బ్రో. ఇట్లా ఏం కాదు, నువ్వు సైడ్ నుంచి వచ్చేసాయి. 1 2 3 రండి రండి. ఫోటో సవర్ అసలు ఎవరు కొంచెం సూపర్ ఫోటో పర్ఫెక్ట్. ఫస్ట్ అంటే నీ తర్వాతనే. ఫ్రంట్ లెన్స్ చూసుకున్నా జరిగా దులేష్. ఓకే ఇక్కడ ఉన్నావా నువ్వు? సో మంచి ఫన్ అనమాట, మంచి అడ్వెంచర్ చేసుకున్నాం. ఇక మా గైడ్ మాకు మంచి చూపిస్తా అని చెప్పి ఇక ఐస్ తీసుకొచ్చిన గైడ్. ఫోన్ చేస్తాను, నీ ఫోన్తో ఫోటో తీసాయి. గైడ్ చూడు. అప్ప ఉంది ట్రావెలర్ అయ్యా. సో ట్రావెలర్ పైకి ఎక్కి నుంచున్నాం, అంటే ఫోటో కోసమే. తర్వాత అలౌ చేయలేదు, మాకు అసలు బాధ కనిపిస్తుంది కదా బోర్డు. బీఆర్ఓ వాళ్ళది, వాళ్ళు అలౌ చేయట్లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, చిన్న రెస్ట్రిక్షన్ ఉన్నా సరే అలౌ చేయట్లేదు. అదొక్కటే చూసుకుని ముందు కనుక్కొని. ఇన్స్టెంట్గా చేంజ్ అవుతుంది కదా వెదర్, సో దాన్ని బట్టి రూల్స్ కూడా మారిపోతున్నాయి. ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్ స్పాంటేనియస్ అంతే. చూడండి కనిపిస్తుందా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. సో ఇంకా దిగిపోయి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. శిశు వెళ్ళాలి ఇప్పుడు. షోదింగి పైకి ఎక్కారు, పాపం దిగుతున్నారు. బీఆర్ వాళ్ళు వచ్చి తిట్టారు, దిగారు.
సిసి దట్ మెయిన్ బిగ్ బ్యాగ్ బ్రో. ఆయన మొత్తం చేసి మాస్క్ తీయండి, మాస్క్ తీయండి బ్రో ఒకసారి ప్లీజ్. దేవర సీ యువర్ లవ్లీ ఫేస్. దిస్ ఈస్ ద సెకండ్ గాయ్. ప్లీజ్ వన్ అని వచ్చారు. ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఏదో చేద్దాం అనుకుంటారు, ఏదో అయింది. హ్యాపెన్స్. ఎంజాయ్ పండుగ. మా గైడ్ స్నో తీసుకెళ్ళమంటే ఐస్ దగ్గర తీసుకెళ్ళాడు. అది ఒక 1 feet ఐస్ అంతే. ఇది స్నో అట. ఇక్కడ స్కీయింగ్ చేయాలి మేము. కష్టపడి దొబ్బి డ్రైవర్ ఎక్కితే ఆడి పైకి ఎక్కగానే ఫోటో తీసి కిందకి వచ్చేయమన్నాడు. సో అందరం ఐస్ మీద ఆడుకున్నాక ఇంకా శిశు లేక్కి స్టార్ట్ అయిపోయాము. టైం లేట్ అయిపోతుంది అని చెప్పి. శిశులో ఒక లేక్ ఉంటుంది, దానికి ఫేమస్ అది. అండ్ శిశులో స్టే చాలా బాగుంటుంది అంటారు. కానీ మా ప్యాకేజ్ వాళ్ళు మాకు మనాలిలో హోటల్ స్టే అలౌట్ చేశారు కాబట్టి మేము అక్కడే ఉండాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఫ్రీగా వచ్చారు అంటే వితౌట్ ఎనీ ప్యాకేజ్ అండ్ ఆల్, ట్రై టు స్టే ఇన్ శిశు ఫర్ ఎ నైట్. చీట్ చేస్తున్నాడు గైస్ మిమ్మల్ని. మంచుకొండ రియాలిటీ. మా గైడ్ నాలే ఫస్ట్ నువ్వు దిగు, మునిగినావు అనుకో పని అయిపోద్ది. ఐలాండ్కి వెళ్దాం. ఒక్కొక్కళ్ళు పోండి, ఒక్కొక్కళ్ళు పోండి. అవసరమా 2 మాటలు చెప్తాడు. దూకి స్విమ్మింగ్ చేయమన్నాడు. అన్న వద్దన్నా చూపిస్తా అన్నాడు. ఇది బెటర్ రా, ఇక్కడ రా. మా మోడల్ క్యాట్ వాక్ చేసుకుంటూ పోయింది. మోడల్ ఇప్పుడు అటు ఎరకపోయి పోలీసు వాళ్ళు వచ్చి కొట్టాలి. సో చూసారు కదా, పైకి ఎక్కుదాం. ఈ జంప్ సూట్ తీసేయాలి, ఎందుకంటే అలాగో స్కీయింగ్కి వెళ్ళే ఒక్కటే మ్యాన్. నిజంగా నాకు మొత్తం ట్రావెలర్లో ఉన్న వాళ్ళందరికీ మేజర్ డిసాటిస్ఫాక్షన్. ఎందుకంటే వచ్చింది స్కీయింగ్ చేద్దాం, స్కీయింగ్ అని కాదు, పర్టికులర్ యాక్టివిటీ కాదు, మంచు కొండలోకి వెళ్దామని, మంచిలో కూర్చుందాం, మంచిలో పడుకుందాం, మంచిలో ఆడుకుందామని. మెయిన్ అది డిసెంబర్లో వచ్చాం, పీక్ టైంలో వచ్చి కూడా ఇలా జరిగితే ఇంకా అన్లక్కీ అని చెప్పుకోవాలి అంతే. అదొక్కటే కొంచెం డిసాటిస్ఫాక్షన్. మిగతాది రేపు కవర్ చేస్తాం. రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్ అన్నీ ఇంకా ఫర్దర్ డేస్లో ఉన్నాయి. ఇగో కనిపిస్తుంది కదా, ఇది మొత్తం లేక్. చిన్న లేకే శిశుది, మొత్తం ఫ్రీజ్ అంతే. ఏం ఫ్రీజ్ అయిందబ్బా, భలే ఉంటుంది ఇలాంటివన్నీ చూడడానికి. చాలా చాలా చల్లగా ఉంది. మూన్ మంచు కొండ పైన లైట్గా పైన మంచు ఉంది అంతే. కొన్ని కొండలకి అక్కడికి అప్రోచ్ లేదు మాకు. ఇప్పుడు శిశులో ఉన్నాం కదా, ఇప్పుడు మాకు ఆప్షన్ ఇచ్చారు ఏంటంటే, టైం లేదు కదా, శిశులో లేక్ చూస్తారా లేదంటే అటల్ టన్నెల్ వెళ్తారా అని. అటల్ టన్నెల్లో చేసేది అంటే బయట ఫొటోస్ తీసుకుంటారు కదా, ఒక టైప్ ఆఫ్ టూరిజం అట్రాక్షన్ టైప్. మా గైడ్ పాపం దుబ్బేస్తున్నాం అందరం. మాకు మంచి అని చెప్పి నువ్వు ఐస్ తీసుకొచ్చావు, అది కూడా ఎంత ఒక 5 feet డయామీటర్ ఐస్ దగ్గర స్కీయింగ్ చేసి బద్దలు కుట్టి అక్కడ రాయి పెట్టి, రాయి మీద బొమ్మ గీసి, దేవుడు బొమ్మ, దాన్ని దండం పెట్టుకుని వచ్చాం అక్కడికి. అది జరిగింది అటల్ టన్నెల్ పక్కన ఉన్న లెగ్ దగ్గర. సూపర్ ఆడుకున్నాం అక్కడైతే. ఇక్కడ చిన్న చిన్న ఐస్ ఫార్మేషన్స్ ఉన్నాయి, చెట్టు దగ్గరికి చూపిస్తున్నాయండి. ఫ్రోజన్ ట్రీ కొంచెం షేక్ చేద్దాం. ఏముందబ్బా, మొత్తం గడ్డే. ఓకే, ఇంకా టైం అయిపోయింది. ఈరోజు సోలాంగ్ వ్యాలీ చూసాము, శిశు దగ్గర లేక్ వచ్చాము, మొత్తం శిశు దగ్గర లేక్ వచ్చాము, ఫ్రీజ్ అయిపోయింది. అండ్ we missed skiing because 3 కల్లా వెనక్కి పంపించారు అందరినీ, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని కూడా. ఏమైందో మరి, వెదర్ చేంజెస్కి కొంచెం టిపికల్ అవుతూ ఉంటుంది కదా. సో మేము వెళ్తున్నాము, ఇక్కడ నుంచి మాకు రిటర్న్ స్టాప్స్ ఏం లేవు, డైరెక్ట్ మనాలి వెళ్ళిపోతాం స్టేకి. ఇప్పుడు మళ్ళీ అటల్ టన్నెల్ నుంచి వెళ్ళాలి. చీకట్లో ఏం కనిపించదు, మొత్తం చీకటి అయిపోయి ఉంటుంది. పొగలొస్తున్నాయి, ఎంత బాగుంది మ్యాన్. మౌంటైన్ వ్యూలో ఈవినింగ్స్ నిజంగా ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. ఇలా సన్సెట్ అవుతూ ఉంటే అసలు మనం ఆ బ్యూటీని మనం డైజెస్ట్ చేసుకోలేము తొందరగా, ఉండిపోవాలనిపిస్తుంది చూస్తూ. ఇన్ ద మూన్ వేసుకోమ పర్లి.
సిసు నుంచి మాకు హోటల్ రిటర్న్ అవ్వడానికి 8:30 అయిపోయింది. తర్వాత డిన్నర్ చేసి మేము ఇంకా నైట్ క్యాంప్ ఫైర్ వేసుకుని కూర్చున్నాం అందరం. డే 2 సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నెల్ అండ్ సిసు ఇలా అయిపోయాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.